హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏంది ఆల్ సబ్స్క్రైబర్స్ అందరికీ మరొకసారి నేను హ్యాపీగా మీతో పాటల ప్రవాహం అనే ప్రోగ్రాంలో మీతో షేర్ చేసుకుంటూ ఉంటా. మీకు నచ్చిన పాటలు, నేను పాడే వాటిలో మీకు అందరికీ ఎన్ని పాటలు, ఏ పాటలు నచ్చున్నాయో అవన్నీ కూడా నేను మీకు వినిపిస్తున్నాను. నా వాయిస్ ఎలా ఉన్నా మీరు విని తీరాలి, తప్పదు. కానీ నేను పాడే పాటలు అన్నీ చాలా బాగుంటాయి. అవి మనం గుర్తు చేసుకుందాం అనే ఒక సాంగ్స్. అవి గుర్తు చేసుకునేవంటే ఒకవేళ కష్టాల్లో ఉండేవాళ్ళు ఉంటారనుకో, సపోజు ఆ పాటలు ఎవరైనా మంచి మ్యూజిక్ వినిపిస్తుంది, అప్పుడు సంతోషంగా వినాలనిపిస్తుంది. ఏందిరా ఇదంతా నాయన అని అనుకోకుండా హాయిగా మ్యూజిక్ వినొచ్చు కదా మీరు. మ్యూజిక్ అంటే ఎంత బాగుంటుందో అసలు. సంగీతం పాటలు కూడా బాగుంటాయి. సంగీతం పాటలన్నీ దేంట్లో ఉంటాయి? ఇవి అన్నమయ్య కీర్తనలు అవి ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు. వాటిలో కొంతమంది సినీ సాంగ్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేనైతే ఇప్పుడు ఒక సాంగ్ పాడతా. అది నా గొంతు ఎలా ఉన్నా మీరు యాక్సెప్ట్ చేయండి. నేను ఒక సాంగ్ పాడతా. ఇప్పటిదా నా మొహం చూశారు కదా, సరే అందుకని నేను ఇప్పుడు ఊరికే ఆట పెట్టా. మాటలు వినిపిస్తున్నాయి కదా, పాటలు వినిపిస్తున్నాయి కదా, వినండి. విని మీలోనే ఉంది అంతా. సబ్స్క్రైబ్ చేయడము, లైకులు చేయడము, షేర్లు చేయడము, నా ఛానల్ని గ్రోత్ చేయడం అన్నీ మీలోనే ఉన్నాయమ్మా. సరే, హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ నా ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. నాకు చాలా సంతోషంగా ఉంది అసలు మీతో మాట్లాడాలంటే. నిజంగా నా యూజ్ ఎట్టానా ఉన్నాయి, అన్నీ ఎట్టానా ఉన్నాయి, కానీ హ్యాపీగా మీతో ఒక మంచి మాట చెప్పుకుంటున్నాను అనే ఒక సంతోషాన్ని మీరు ఇస్తున్నారు. నాకు హోప్ని ఇస్తున్నారు మీరు. అంతకంటే మీరు నాకేం కావాలో మీరందరూ. అసలు మీరు ఎక్కడ ఉన్నారో ఏందో ఒకసారి మీతో మాట్లాడాలని కూడా ఉంటుంది నాకు. కానీ అవకాశం దేవుడు ఇస్తే తప్పకుండా మాట్లాడతాను. కానీ అయితే ఇప్పుడు ఒక పాట పాడుకుందాం మనందరమి. మీ అందరి కోసం నేను పాడే పాట, ఒక పాట పాడుతున్నా. ఓల్డ్ సాంగ్ ఇది. ఓయమ్మ అరిగిపోయి కూడా ఉంటాయి ఆ రికార్డు. ఓల్డ్ సాంగ్. ఓ చుకా నవ్వవే, ఏగుల చుకా నవ్వవే, కంటె కోలాటాల జంట పేరంటాల, ఓ చుక్కా నవ్వవే, నా ఒక చుక్కా నవ్వవే, పొందు ఆరాటాల పొంగు పోరాటాల, మొగ్గ తుంచుకుంటే మొగమాటాల, బుగ్గ దాచుకుంటే బులపాటాల, దప్పికంటూ తీర్చటానికి ఇన్ని తంటాల, మిన్నటి సూర్యుడు వచ్చేనమ్మా, పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా, అందమైన రంగవల్లులై ఎండలన్నీ పూల జల్లులై, పొద్దుకే పొద్దు పొడిచి మిన్నటి సూర్యుడు లాల, మిన్నటి సూర్యుడు లాల, మిన్నటి సూర్యుడు వచ్చేనమ్మా, పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా, అందమైన రంగవల్లులై ఎండలన్నీ పూల జల్లులై, పొద్దుకే పొద్దు పొడిచే. ఈ సాంగు అప్పట్లో చాలా ముచ్చెర్ల అరుణ గారు సాంగ్. అది ఎంత బాగా చేసింది ఆమె కూడా అప్పట్లో. అసలు ఆమె అరుణమ్మ గారికి కూడా నాకు తెలియదు, ఆమె కూడా చాలా బాగా చేసింది. ఆమె సాంగ్ ఇది. ముచ్చెర్ల అరుణ సీతాకోచిలుక కదా ఈ సాంగు. సీతాకోచిలుకేనా? సీతాకు ఒక చిలుక సినిమాలో సాంగ్స్ ఆల్మోస్ట్ అన్నీ బాగుంటాయి. అలలు కాలాలు ఎగసి ఎగసి అలసి సొలసిపోయి, పగలు రే పందెం వేసే జీవన రాగంలో,
అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసిపోయే ప్రాణం ప్రాణం ఆ పాట తదుం 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 తగ 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 నీ చిరునవ్వులు సిరిమువ్వలు సవ్వడి వింటే అది నేను మళ్ళీ పాడతాను ఆ సాంగ్. ఇప్పుడైతే నేను ఆ సాంగ్ పాడాను. అది మీరు దీంట్లో ఇంకా చాలా సాంగ్స్ ఉంటాయి. ఇది కానీ సంగీతం సంబంధించిన సాంగ్స్ ఇది కూడా మిన్నేటి సూర్యుడు వచ్చేనమ్మ పల్లె కోనేటి భలే ఉంటుంది కదా ఈ సాంగ్. ఇంకా సీతాకోచిలుకలు అలలు కలలు ఎగసి ఎగసి అది సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే ఆ సాంగు. మీకు గుర్తు చేసుకుందాం అంటేనే దాని మీనింగ్ ఇదేనమ్మా. గుర్తు చేసుకుందాం అంటే ఆ పాటలు అప్పటి కాలం పాటలు ఇప్పుడు ఎవరు గుర్తు చేస్తున్నారు? ఇప్పుడు జనరేషన్ ఎవరు గుర్తు చేయడం. అదేమంటే ఇప్పుడు జనరేషన్కి ఏం పాటలు కావాలో తెలుసా? అంటావా మామ, అంటావా మామ, ఆ సాంగ్స్ కావాలి. కానీ అవి కూడా కొంతమంది ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ జనరేషన్ మన తలనొప్పిలో, అందువల్ల ఆ పాటలు పాడుతున్నా. ఆ పాటలు కూడా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళను నేనేమి అవాయిడ్ చేయట్లేదు, యాక్సెప్ట్ చేస్తాను. కానీ అట్లాంటి పాటలు ఇప్పుడు వింటారు, కానీ ఈ పాటలు ఎవరు వింటారు అని ఈ పాటలు కూడా వినేవాళ్ళు ఉండి ఇష్టపడే వాళ్ళు ఉంటారేమో అని గుర్తు చేస్తున్నా నేను. అయితే ఇంకొక పాట ఏంటంటే దాంట్లోనే సీతాకోకచిలుక మాటే మంత్రం, అబ్బా ఆ సినిమాకే హైలైట్ సాంగ్ అది. మాటే మంత్రము. ముందు ఫస్ట్ ఆ పాట ఎట్ట స్టార్ట్ అవుతుంది? శతమానం భవతి శతాయుష్యుః ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి. మాటే మంత్రము మనసే బంధము నీ మమతే నీ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం. మాటే మంత్రము. ఆ పాట వింటుంటే ఎక్కడికో వెళ్ళిపోతాం కదా మనం, అంత బాగుంటుంది. దానిలాగే సేమ్ రాజేంద్ర ప్రసాద్ పాట కూడా పెట్టారు ఈ మధ్య. అంటే ఈ మధ్య కాదు, ఒక 87 90లోనో 90 ఎప్పుడో పెళ్లి పుస్తకం అని వచ్చింది చూడు, దాంట్లో కూడా ఆ పాట కూడా బాగుంటుంది. ఇప్పుడు అప్పుడంతా పెళ్ళిళ్ళకి పెట్టుకునేవాళ్ళు ఆ పాట. ఏం పాట అది? పెళ్లి పుస్తకంలో పెళ్ళిళ్ళకి పెట్టేవాళ్ళు ఎక్కువ ఆ సాంగ్ని. అది కూడా బాగానే ఉంటుంది పెళ్లి పుస్తకం. కానీ దాని బదులు దీనికి ముందు వచ్చింది, ఇది సీతాకోచిలుక ముందు వచ్చింది, తర్వాత అది వచ్చింది. అయితే అది కూడా బాగుంటుంది రాజేంద్ర ప్రసాద్ సాంగ్. పెళ్లి పుస్తకం అనే పాటే కదా, పాట పేరే అది హెడ్లైన్ పాట అది సరే. అది తల వంచుకొని పెళ్ళి తలంబ్రాల పాట, అది బాగానే ఉంటుంది. ఇది కూడా సూపర్గా ఉంటుంది సీతాకోచిలుకలో. ఇంకా సంగీతం సాంగ్స్ ఏమేమి ఉన్నాయంటే సాగర సంగమంలో పాటలన్నీ సంగీతమే. వేదం అణువణువున నాదం నా పంచ ప్రాణాలు నాట్య వినోదం నాలో జలరేగే ఆనందాలే, అది ఆ సాంగు. సాగర సంగమంలో ఇంకా ఏమి సాంగులు ఉన్నాయి? సంగీతంకు సంబంధించిన సాంగులు ఉన్నాయి కదా. సాగర సంగమం అంతా అవే పాటలే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, చంద్రకళాధర సహృదయ, ఆ పాట. ఇంకా సంగీతానికి సంబంధించిన చాలా ఉన్నాయి. మనం ఈరోజు ఆ మిన్నెటి సూర్యుడి పాటతో స్టార్ట్ చేసాము. పాటల ప్రవాహంలోకి మనం రోజు కొట్టుకోపోదాం. సరే, ఇంకొకటి, అందరు భోంచేసారా? భోంచేయండి, ఇది భోంచేసే టైము. నేను ఈరోజు ఒకరోజు లేట్ అయ్యింది.
ఇంకా సాంగ్స్, సంగీతం సాంగ్స్ ఉన్నాయి. ఇంకా స్వర్ణకమలంలో గల్లు 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 మంటూ మెరుపల్లే తుళ్ళు గల్లు 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 మంటూ పొంగెను ఎద, అది ఆ పాట నింగిలో, అది శివ పూజకు చివురించని సిరిసిరి మువ్వ. అది ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో కూడా పాటలు. మనం రేపటి నుంచి ఇంకా ఎన్నో ఉన్నాయి. ప్రవాహం అంటేనే ఏందా, సముద్రంలో అలలు అంటే ఎన్ని అలలు వస్తూనే ఉంటాయి. దానికి స్టాప్ ఉండదు, నా స్టాప్ ఏమీ ఉండదు. అలలు అంటే వస్తూనే ఉంటాయి సముద్రం ఉన్నంతకాలం, అంతే కదా. అట్లా పాటలు మన సినీ ఫీల్డ్లో పాటలకు ప్రవాహానికి ఏమి తక్కువ లేదు. ఏవో ఒక రకరకాల పాటలన్నీ వస్తుంటాయి. ఇప్పుడు ఈ చిరంజీవి గారి సినిమాలో పాట వస్తుందా, ఏ మిసల్ల పిల్ల ఏ మిసల్ల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల, నీ వేషాలు చాలే, నేను నమ్మేటంత వీలే లేదులే అనే సాంగు. అందకపోతే అందితే జుట్టు అందకపోతే కాళ్ళ బేరాలా నువ్వు ఇట్టా అట్లా ఇన్నోసెంట్ ఫేస్ పెడితే ఇంకా రమ్మాలా అని, అట్లా అవన్నీ నేను పాడుతాను, మీకు వినిపిస్తాను. కానీ ముందు నేను ఏం చేస్తాను, నేను ఏ విధంగా అనేది మీకు అందరూ పరిచయం అవ్వాలి కదా. సరే, ఈ వీడియోలు అయితే తప్పకుండా చూడండి. షార్ట్ వీడియోలు కూడా టైం చాలదు కాబట్టి దీంట్లో పెడుతున్నాను. ఈ లెంత్ వీడియోలు కూడా మీరు చూసి సంతోషంగా ఉండి నన్ను కొంచెం నాకు కూడా నా ఛానల్ని కొంచెం ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను. నా వాయిస్ ఎలా ఉందో అసలు ఒకరోజు కూడా కామెంట్ పెట్టలే, కానీ కామెంట్ పెట్టినా బాగాలేదన్నా కూడా నేనేం చేయలేను. ఇంకా లేని వాయిస్ నాకు రావాలంటే ఇప్పుడు ఏఐలు అవి బాగుండవు, నాకు నచ్చదు ఏఐలు. సరేనా, నా ఓన్ వాయిస్తోనే నేను పాడతా. హాయ్ ఫ్రెండ్స్, హాయ్, భోంచేయండి అందరూ. ఐ లవ్ యూ ఫ్రెండ్స్ అందరూ.